తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం మాట్లాడుతున్నా. నమస్తే అన్న. సార్, ఇది కుగ్గల్లో మన ఏదైతే నీటి సమస్య గురించి ఘర్షణ జరిగింది కదా సార్ కుగ్గల్లో, సార్ మీరు ఇక్కడ నీటి సరఫరా ఖచ్చితంగా చేయాలి సార్. చేయలేకుంటే మాత్రము ఇది ఏమి ఎక్కడ ప్రాపర్టీల గురించి కాదు, ఒక ఆస్తి గురించి కాదు, తగాదాలు జరగడంలే. ఇది కేవలము ఒక తాగునీటి గురించి తగాదాలు జరుగుతున్నాయి కాబట్టి, ఘర్షణలు జరుగుతున్నాయి కాబట్టి ఇది మా కూటమి ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తూ ఉంది సార్. మీరు సక్రమంగా డ్యూటీ చేయలేకుంటే మాత్రము మేము మా సొంత నిధులతో మేము నీటి సరఫరా చేస్తాం, ట్యాంకర్లు సరఫరా చేస్తాం సార్. ఇది మీరు కంపల్సరీ ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఈ గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉండకూడదు సార్. ప్లీజ్ సార్, అది ఒకటి చూడండి సార్. ఎందుకంటే పేదవాళ్ళ హక్కు అది. మనము తాగునీటి కూడా ఆ సమస్యలు కూడా మేము తీర్చుకోలేకుంటే మనం అది మా కూటమి ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వాళ్లకు తాగునీరు అందిస్తే సర్వదోషాలు పోతాయి, స్వర్గలోక ప్రాప్తి. పంచభూతాలలో అగ్గి, గాలి, మరొక పంచభూతం ఏదైనా ఉందంటే అది నీరు. ఆహారం లేకుంటే బ్రతుకుతాం కానీ నీరు లేకుంటే బ్రతకలేము. సో ఈ నీరు లేకుంటే సృష్టి లేదు. ఈరోజు ఈ కుగ్గల్ గ్రామంలో ఏదైతే ఘర్షణ జరిగిందో అది దారుణం. ఇది మానవ జాతికే సిగ్గుచేటు. ఒకే కులం, ఒకే గోత్రంలో పుట్టి ఇలా కత్తులతో నరుక్కోవడం కానీ, కొట్లాడడం కానీ ఇది అమానుషము. ఇది కేవలం తాగునీరు కోసము ఇలా జరిగింది కాబట్టి నేను స్పందించి నా సొంత ఖర్చులతో మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో, యువ నాయకుడు లోకేష్ అన్న గారి ఆదేశంతో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో ఈరోజు త్రాగునీటి సరఫరా చేస్తున్నాము. మీరు ఈరోజు కేవలం రాజకీయ ఇది ప్రజల అభివృద్ధి కోసం, జీవితాల కోసం కూటమి కలిసి ఉంటే మా దేశం ముందుకు పోతుంది. ఒక కుటుంబం బలంగా ఉండాలంటే మనలో ఐక్యత ఉండాలి, సహకారం ఉండాలి. మనం మా విభేదాలన్నీ పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం మనం ఒకటవుదాము. కూటమి ఐక్యతే మా బలం, కూటమి ఐక్యతే మా రాష్ట్ర అభివృద్ధినని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. గొడ్డలి పార్టీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గత వైసీపీ పరిపాలనలో ఎన్ని అరాచకాలు జరిగితే కూడా ఒక్క కేసు కూడా నిందితుల మీద పెట్టలే. వాళ్ళ ఎమ్మెల్యేల స్వలాభం కోసం, మంత్రుల స్వలాభం కోసము వాళ్ళు పార్టీ నడుపుతున్నారు కానీ ప్రజల కోసం పార్టీ అభివృద్ధి చేయలేదు, ప్రజలకు అభివృద్ధి చేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో సొంత కూటమి సభ్యులైతే కూడా ఎవరైతే తప్పు చేసినారో వారి పైన 24 గంటల్లో 8 మంది పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఈరోజు అది ఘనత ఎవరిదైనా ఉందంటే, ఏదైనా పార్టీది ఉందంటే అది మా కూటమి పార్టీది. మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు ఉచిత త్రాగునీటి సరఫరా చేస్తున్నాను. కాబట్టి ఈ కుగ్గల్ ప్రజలు మీరు సహనంగా ఉండాలి, ఒకరికొకరు అన్నదమ్ములుగా మెలగాలి. మేమందరూ ఒకే కుటుంబంలో ఉన్నాం, ఒకే వాల్మీకి బిడ్డలుగా ఉండి ఒకే గోత్రంలో పుట్టి మేము ఇలాంటి పనులు చేసుకోకూడదు. ఎందుకంటే ఇది మానవ జాతికి సిగ్గుచేటునని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఉమ్మి సలీం, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి.